నన్ను అంటాడు నువ్వు డబ్బులు ఇస్తావా చూస్తా ఇవ్వకుంటే చూస్తా ఫోన్ చేసి చూస్తావా ఒక్కసారి సీసీ ఫుటేజ్ ఆన్ చేయు చూపిస్తాను ఈసీ ఫుటేజ్ ఇచ్చింది ఏం లేదు ఒక చాలా బిల్లు కూడా లేదు వెనక ఇచ్చింది మొత్తం ఒకటేసారి ఇచ్చింది బాగా నాటకాలు తెగుతున్నారు చూసుకోమా స్లిప్ చూసుకోమా బస్ మా పైసలు మాకు ఇచ్చేది మీరు అయితే మీ రిసిప్ట్ తీసుకోండి మెడికల్ అబ్బాయి కూడా నాకు ఇప్పటికి ఇతని దగ్గర ఉన్నాయి ఇంకా మా రిపోర్ట్స్ ఇక్కడనే ఉన్నాయి ఇంకా రాత్రి కూడా ఎవరితో తాగి ఎవరిని అంటాడు చూడు క్యాబినెట్ ఆమె ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేదు మరి లేడీ డాక్టర్ అని పెట్టు నువ్వేం పెట్టు సరే కొన్ని ట్రీట్మెంట్ చేసేదానికి ఒక యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మా రాత్రి 9 రేపటి నుంచి ట్రీట్మెంట్ తీసుకోమని తర్వాత మెడిసిన్ రాసేది ఆ మెడిసిన్ బిల్లు కడితే ముందు ట్రీట్మెంట్ సైలెంట్ వాటర్ ఇంజక్షన్స్ అవన్నీ కలుపుకొని 2,450 తర్వాత మెడిసిన్ అది కలుపుకుంటే 3,200 అయింది మిగతా 1,200 ఇవ్వనంటే వాళ్ళు గొడవ చేసి ఇయ్యం అది ఇదని పని వెళ్ళిపోవడం జరిగింది ఆ 1,200 రేపు వచ్చి ఇస్తాం మేము చూస్తాం బయట చూద్దాం ఇది చూద్దాం అని చెప్పాను సరే మంచి చూడు డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు ఎవరైనా బిల్లు ఇవ్వకుండా పోవడం కరెక్ట్ కాదు అని చెప్పాను సరే మేము రేపు అర్థం ఇస్తామని పోయింది దాని కొరకు ఇవాళ 3 రోజుల తర్వాత వచ్చి ఆయన ఇక్కడ కూడా చేసింది ఆ 1,200 కూడా మాట్లాడడం లేదైనా నేను 2,000 ఇచ్చినానే మాట్లాడుతున్నాను కానీ 1,200 మరి నేను ఇచ్చేది మరి నేను ఇవ్వాలి మరి దానికి ఇది అని ఏం మాట్లాడకుండా అనవసరంగా మా మీద ఆరోపణ చేసి బజార్లో నవ్వుల పాలు వేయడానికి అంతా భూమి కూడా వచ్చినట్టు మాకు అర్థమవుతుంది ఎవరో ఏదో తీసుకొని వచ్చినట్టు 3 రోజుల తర్వాత వాళ్ళకి వచ్చి మమ్మల్ని అనవసరంగా మేము ఇంతకుముందు వేరే పేషెంట్ ఒక 2 రోజులు ట్రీట్మెంట్ చేస్తే కూడా ఏ రూపాయి లేదు అయ్యా అని చెప్పంటే కూడా ₹1 తీసుకోకుండా వాపసు పంపిన రోజులు ఉన్నాయి కావాలంటే అట్లాంటివి సాక్షాత్ లింగాపూర్ మల్లగౌడ అనే టైం కూడా 2 రోజులు ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ₹1 కూడా తీసుకోకుండా పంపిణీ మేము ఎవరినైనా చేస్తుంది లేదు మందుల బిల్లే ఆయనకు అడిగింది ఏ బిల్లు కూడా ఆయనకు అడగలేదు బిల్ బుక్ మీద ఇవ్వలేదు మామూలుగా వైట్ పేపర్ ఆయన అప్పుడు ఆ స్పాట్లో రాత్రి బిల్లు రాయడానికి కూడా ఆయన ఆగలేదు నాకు ఇయ్యి అంటే అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా మాకు రాసి ఉండేది దాని ఆయన బిల్లు కావాలంటే ఆయన అప్పటి సాయంత్రం మొత్తం ఆయనకి ఇచ్చిందంతా రాసి డాక్టర్ రిజిస్ట్రేషన్ ఉంది డాక్టర్ రిజిస్ట్రేషన్ మామూలుగా డ్యూటీ డాక్టర్ రిజిస్ట్రేషన్ ఉన్నదా డ్యూటీ డాక్టర్ అంటే మామూలుగా నర్సు చేస్తారు కానీ మీరు అక్కడ ఎంబీబీఎస్ అని పెట్టారు కదా బోర్డు మీద స్త్రీల వైద్య నిపుణురాలు అని పెట్టారు కదా అది అట్లాంటివి ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎగ్జామ్ రాసేది అందుకొనికే ఎగ్జామ్ పాస్ కాకముందే మీరు ఎంబీబీఎస్ అని పెట్టారు ఎంబీబీఎస్ అని కాకుండా ఆల్రెడీ పీజీ చేసినట్టు స్త్రీల వైద్య నిపుణురాలు అని పెట్టారు లేడీస్కే వర్తిస్తుంది అని చెప్పని స్త్రీల వైద్య మీ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ ఉన్నదా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ మొన్ననే సార్ని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ సర్టిఫికేట్స్ లేని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయాలి సార్ కర్ణాటకలో ఉండే సార్ని ట్రాన్స్ఫర్ అయ్యి మొన్న రోజుల కింద సర్టిఫికేట్ వచ్చింది అప్లై చేయడానికి రెడీ ఇంకా మీరు అప్లై చేయలేదు సిలువు గారు డాక్టర్ సౌజన్య గారు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిరా ఇంక మన తెలంగాణ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఆమె అప్రూవల్ అయింది ఆమె తెలంగాణ అప్రూవల్ కాలే మరి ఆమె బోర్డు ఎట్లా పెడతారు పబ్లిక్ మోసం చేసిన కానీ ఆమె విదేశాల్లో విద్య చదివింది వైద్య విద్య చదివింది ఆమె ఇక్కడ ఎగ్జామ్ పాస్ కావాలా పట్ట రావాలా ఆమె పాస్ అయిన తర్వాత ఆమె పట్ట వస్తుంది పీజీ వస్తుంది తర్వాత ఫర్దర్ పీజీ చేసుకుంటే గైనిక్ కానీ అరెస్ట్ చేస్తుంది ఆమె తెలంగాణ ఎగ్జామ్ పాస్ అయిందా ఇండియా భారతదేశంలో కాదు పాస్ అయిందా కాలేదా అయిందా కాలే కదా మరి ఎందుకు పెట్టిరు మీరు అది నేరం కదా అది నేరం కదా
అది నేరం కాదా? ఆమె పాస్ అయితే సర్టిఫికేట్ షో చేయండి, మేము వెళ్ళిపోతాం. అదే మేము చెప్తున్నాం కదా మొన్ననే మీరు మిస్యూజ్ ఎందుకు చేస్తారు? మీరు పబ్లిక్ మిస్యూజ్ ఎందుకు ఆన్సర్ చెప్పాలి. వేరే మాట్లాడదు. నేను కూడా మెడికల్ టచ్, ఆయన కూడా మెడికల్ టచ్. ఆమె భారతదేశంలో ఎగ్జామ్ పాస్ అయిందా లేదా? ఎగ్జామ్ రాసిరు ఎప్పుడు మొన్న జూన్ హాస్పిటల్ ఎప్పుడు పెట్టాం? హాస్పిటల్ ఎప్పుడు పెట్టాం? జూలై 26. మరి ఆమె పాస్ కాకముందే నువ్వు బోర్డు పెట్టేసి ఆమె ఎప్పుడైనా సర్వీస్ శ్రీ వైద్య నిపుణులు ప్రెగ్నెన్సీ లీడర్స్ చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది చెప్పు? ఆమె అట్లాంటివి ఉంటారు కదా. ఎందుకు పెట్టినావు బోర్డు? ఇక్కడనే చిన్నగా మీ రిపోర్టర్నే ఒక్క నిమిషం, ఒక రిపోర్టర్ వాళ్ళ మెసేజ్ తీసుకొని అయితే కూడా బాబు ఇది నాతో కాదు మేము చూడము అని చెప్పి వాపస్ పంపడం కూడా జరిగింది. రిపోర్టర్ పేరు అంటే మేము అనవసరంగా మీద వేసుకొని చేసుకునేంత చేయించేంత లేదు. ఏదో మామూలుగా జ్వరానికి ఏదంటేనే మేడం చూస్తున్నాం కానీ ఇంకా వేరే గుడ్డానికి సీరియస్ కేసులకు దేనికి కూడా మేము చూసుకుంటాం. ఎంబీబీఎస్ అయింది, ఇక్కడ ఎగ్జామ్ రాసిరు, ఇంక రిజల్ట్ రాలేదు, రిజిస్ట్రేషన్ నెంబర్ రాలేదు. ఇక్కడ రిజల్ట్ వస్తే అప్పుడు ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా? చెప్తా ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా? రాలేదు అని చెప్తున్నా కదా మేడం, రాలేదు.